నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హరితహారం 4వ విడత మొక్కలు నాటడం ప్రారంభించాలి. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లను ఆదేశించిన ప్రధాన కార్యదర్శి జోషి. డిక్సలి యూనివర్సిటీని పరిశీలించిన జిల్లా కలెక్టర్. పోలీస్ స్టేషన్ సంబంధించి ప్రతి కేసుల వివరాలను ఆన్లైన్ చేయాలి. సిపి కార్తికేయ వెల్లడి. 60 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి 4 ఏళ్లలో చేసి చూపించాం. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా వెల్లడి. నిర్భయ చట్టం మహిళలకు ఊరటనిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో హర్షం వ్యక్తం చేసిన మహిళలు. బోధన్ బల్దియా చైర్మన్ పై అవిశ్వాసానికి ముహూర్తం ఖరారు. 25వ తేదీని ఖరారు చేసిన కలెక్టర్. మరోవైపు అవిశ్వాసాన్ని నిలిపివేయాలని దళిత సంఘాల డిమాండ్. ప్రేమించిన యువకుడు దక్కలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు. బీఎడ్ చేసిన వారికి ఎస్టీటీ పోస్టులను రద్దు చేయాలంటూ బీఎడ్ విద్యార్థుల భారీ ర్యాలీ. వరుస వర్షాలతో జిల్లాలో ఊపందుకున్న వ్యవసాయ పనులు. వరి నాట్లతో బిజీ అయిన రైతులు. హరితహారంలో భాగంగా తెలంగాణ యూనివర్సిటీలో మొక్కలు నాటడానికి గల పరిస్థితులను పరిశీలించడానికి కలెక్టర్ ఎంఆర్ఎం రావు పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి తేదీని ప్రకటించిన తర్వాత జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయన అధికారులతో కలిసి యూనివర్సిటీలో పర్యటించారు. యూనివర్సిటీ ఖాళీ స్థలాలను పరిశీలించి వీసీతో మాట్లాడారు. ఒకే స్థలంలో పెద్ద మొత్తంలో నాటించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అందరు విద్యార్థులను భాగస్వాములను చేయాలన్నారు. అంతేకాక నాటిన ప్రతి మొక్కను కాపాడటానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం తిరుమన్పల్లిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న నర్సరీని పరిశీలించారు. ఇక్కడ అన్ని రకాల మొక్కలు 1.93 లక్షలు పెంచబడుతున్నాయని అధికారులు వివరించారు. ఒకే రకం పూల మొక్కలు రహదారుల వెంబడ కొంత దూరం వరకు నాటాలని, తద్వారా మంచి ఆకర్షణగా కనిపిస్తాయన్నారు. ఆ తర్వాత మాక్రూర్ తాండాలో పర్యటించి అక్కడి అటవీ శాఖ ఆధ్వర్యంలో పెంచుతున్న చెట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట వీసీ సాంబయ్య, డిఆర్జీఓ వెంకటేశ్వర్లు, డిఎఫ్ఓ ప్రసాద్, రిజిస్ట్రార్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మంచి వర్షాలు కురుస్తున్న జిల్లాలో హరితహారం మొక్కలు నాటడం ప్రారంభించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టర్లతో హైదరాబాద్ నుండి టీసీసీఎఫ్ పీకే జూ ధరణి, ఓఎస్టీ రజత్ కుమారేషైని, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సబర్వాల్, నీతు ప్రసాద్ తదితరులతో కలిసి హరితహారం, ధరణి, స్వచ్ఛ భారత్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నందున అనుకూలంగా ఉన్న జిల్లాల్లో మొక్కలు నాటుకోవాలన్నారు. తేదీ ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి భూపాలపల్లి జిల్లాలో లాంఛనంగా ప్రారంభిస్తారని, అదే రోజు ఇతర జిల్లాల్లో లాంఛనంగా ప్రారంభించుకోవాలన్నారు. అంతవరకు మొక్కలు నాటడం కొనసాగించాలని సూచించారు. వచ్చే సంవత్సరం 100 కోట్ల మొక్కలు నాటనున్నందున అన్ని గ్రామ పంచాయతీల్లో నర్సరీలను పెంచనున్నందున అందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని, హరితహారంలో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారంతో పాటు విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించాలని, సమాచార శాఖ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించాలని, పకడ్బందీగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లలో సంబంధించిన కేసుల వివరాలను ఆన్లైన్లో ఉంచాలని సిపి కార్తికేయ పోలీస్ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని డివిజన్లలో గల పోలీస్ స్టేషన్లోని కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్ సిబ్బంది కంప్యూటర్ ద్వారా అనుసంధానం చేస్తూ చక్కని విధులు నిర్వర్తిస్తూ ఎలాంటి పొరపాట్లు లేకుండా చేసినందుకు గాను సిబ్బందిని పోలీస్ కమిషనర్ కార్తికేయ వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించే సీసీటీఎన్ఎస్ సిబ్బంది 46 మందికి ప్రోత్సాహకర సర్టిఫికెట్లను ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సిబ్బంది ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసుల వివరాలు, కోర్టు వివరాలు కంప్యూటర్ లో పొందుపరచాలని, అలా చేయటం వలన ఆన్లైన్ సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఆకుల రామరెడ్డి, ఐటీ కోర్ సిబ్బంది, సబ్ ఇన్స్పెక్టర్ ఎండి అసీఫ్, డి రవి, జానారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని సిబ్బంది హాజరు కావడం జరిగింది.
గతంలో ఎవ్వరూ చేయని అభివృద్ధి 4 ఏళ్ల పాలనలోనే టీఆర్ఎస్ 60 ఏళ్ల అభివృద్ధి చేసి చూపిందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. నగర సుందరీకరణతో పాటు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ప్రజలు టీఆర్ఎస్ పాలనలో సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను స్థానికులు, టీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. నగరంలోని హైదరాబాద్ రోడ్ లో గల సరస్వతి నగర్ రోడ్ నంబర్ 4లో నూతనంగా ఏర్పాటు చేసిన పూజిత న్యూట్రిషన్ గోల్డ్ షాప్ ను ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మేయర్ ఆకుల సుజాత ప్రారంభించారు. షాప్ బాగా నడపాలని, మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం న్యూ అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం అందించిన చెక్కులతో పాటు ఎమ్మెల్యే స్వయంగా తన వంతుగా చీర, డ్రెస్ సీట్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల ద్వారా పేదలకు ఎంతగానో మేలు చేకూరుతోందని అన్నారు. నగరంలో అభివృద్ధి పనులు చురుకుగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. యూజీడీ పనుల సందర్భంగా తవ్వకాలు జరిపిన కొన్ని ప్రాంతాల్లో వర్షానికి వృతమయంగా మారి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసిందని ఆయన తెలిపారు. వర్షాలకు తారు రోడ్డు వేస్తే నిలువదు కాబట్టి వర్షాలు తగ్గుముఖం పట్టగానే రోడ్లు వేస్తామని ఆయన పేర్కొన్నారు. పెళ్లి కొడుకు ఒక ప్యాంట్ షర్ట్ ఇలా పెట్టి ఇస్తున్నాను. మీరైతే నన్ను లగ్గంగా పిలుస్తారో నేను మనసులో పెట్టుకుని చూసుకున్నాను సంగతి. कोई भी शादी में नहीं बुला रहे मेरे को, अब से मैं खुद ही डिसाइड करा, एक 10 ड्रेस मेरा गाड़ी में लगाऊंगा, जिधर शादी दिखे वहाँ भागना, ये देना, नमस्ते लगाना, कोई भी रहे दो, हमारे लोग हैं, जो भी हमारे लोग हैं, అయితే అదే నేను డిసైడ్ చేసుకుని ఎందుకంటే మీరు అందరు పిలుచుడు కష్టమవుతుంది కాబట్టి నేనే వస్తా. ఏ హే జూట్ బ్యాగ్. ఇప్పుడు ప్లాస్టిక్ మీద కూడా మేము ఒక యుద్ధం ప్రకటించాం. ప్లాస్టిక్ వల్ల చాలా అనార్థాలు ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలందరూ కూడా అనారోగ్యాలు పాలవుతున్నారు, క్యాన్సర్లు వస్తున్నాయి, రోగాలు పేరు చెప్తేనే భయంకరమైనటువంటి రోగాలు వస్తున్నాయి, మోర్లు జామ్ అయిపోతున్నాయి. మేము ఎంత పెద్ద రోడ్లు వేసినా కూడా మోర్లు పొంగి రోడ్ల మీదకి వస్తున్నాయి. ఈ ప్లాస్టిక్ ని మనం బ్యాన్ చేయాలి, అది మేము ప్రకటించాలి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దారం సాయిలు, మురళి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నూతన మున్సిపల్ భవనాన్ని బిగాల పరిశీలించారు. వెంటనే పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. బోధన్ మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య వేసిన అవిశ్వాస తీర్మానంను వెంటనే వెనక్కి తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని ఎడల జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. నగరంలోని ఆర్ఎంబీ వసతి గృహంలో దళిత సంఘాల నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోధంలో జరిగిన అవిశ్వాస తీర్మానం కుట్రతో పండినదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై ఎమ్మెల్యే, ఎంపీలు చొరవ తీసుకోవాలని, లేని ఎడల దళిత సంఘాలు ఉద్యమిస్తాయని తెలిపారు. ఈ నెల 14న బోధంతో పాటు జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా K6 GTPL ఛానల్ మున్సిపల్ చైర్పర్సన్ ఎల్లయ్యను అవిశ్వాస తీర్మానంపై వివరణ అడగగా తీర్మానంలో నేనే నెగ్గుతానని ధీమా వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరుగార్చాలని కుట్ర జరుగుతుందో, మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే సాకుగా చూపిస్తుందో, అదే సుప్రీంకోర్టు సెల్ ఫోన్లో దూషించిన నేరం అన్నది, అదే సుప్రీంకోర్టు ఆత్మరక్షణ కోసం హత్య చేసినా తప్పు లేదన్నది. కాబట్టి దీన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని చెప్పేసి మేము స్పష్టం చేస్తున్నాం. ఏదన్నా కానీ బోధనలో ఉన్నటువంటి మా ఎల్లన్న గారికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా దళితులం అందరం ఒకతాటిపై నిలిచి, ఎవరెవరు మీ వార్డుల్లో కౌన్సిలర్లు ఉన్నారో వారి వారి వార్డుల్లో కూడా మా దళితులు ఉన్నారనే సంగతి మీరు మర్చిపోవద్దు. జిల్లాలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. సీజన్ ప్రారంభంలో మురిపించి ఆ తర్వాత ముఖం చాటేసిన వరుణుడు తిరిగి రైతాంగంపై కరుణించారు. దీంతో రైతులు సంతోషంగా వరి నాట్లు వేస్తున్నారు. కూలీలకు సైతం భలే డిమాండ్ నెలకొనడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభం నుంచి ఈ ఏడాది ఆశించిన స్థాయి కన్నా మెరుగ్గా వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. వ్యవసాయ పనుల జోరు సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు మెరుగ్గానే కురుస్తుండటంతో అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. గత 3 రోజులుగా జిల్లా అంతటా మబ్బులు పట్టడం, విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది జూన్ మొదటి నుంచే వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. మే మాసంలోనే వ్యవసాయ బోర్ల వద్ద రైతులు నారుమళ్లు సిద్ధం చేయడంతో జూన్ మొదటి నుంచి కురుస్తున్న వర్షాలతో వరి నాట్లను ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటికే వ్యవసాయ బోర్ల వద్ద వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి.
కోటగిరి, వర్ని, రుద్రూర్, బోధన్, ఎడపల్లి, రెంచల్, నవీపేట్ మండలాల్లో దాదాపు వ్యవసాయ బోర్ల వద్ద వరి నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. చెరువుల కింద రైతులు జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు నారుమల్లను సిద్ధం చేశారు. చెరువుల్లోకి నీరు వచ్చి చేరితే చెరువుల కింద వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మెట్ట పంటలు సాగు చేసే రైతులు దాదాపు ఇప్పటికే వ్యవసాయ పనులు ముగించుకున్నారు. జిల్లాలో ఖరీఫ్ లో అత్యధికంగా వరి నాట్లతో పాటు సోయా పంట సాగులో ఉంటుంది. ఇప్పటికే సోయా రైతులు విత్తనాలను విత్తుకున్నారు. సోయా మొలకలు సైతం ఆశించిన స్థాయిలో రావడంతో వర్షాలు రోజు కురుస్తుండటంతో మెట్ట పంటలు సాగు చేసిన రైతులు ఆనందంగా ఉంటున్నారు. సోయా, పత్తితో పాటు ఇతర మెట్ట పంటలను సాగు చేసిన రైతులు దాదాపు వ్యవసాయ పనులను ముగించుకొని కలుపులకు సిద్ధమవుతున్నారు. 3 రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో కూలీలకు భలే డిమాండ్ నెలకొంది. వరి నాట్లు ఊపందుకోవడంతో మగవారికి, ఆడవారికి కూలీ రేట్లు తీవ్రంగా పెరిగాయి. మగవారికి కూలీ ధర 500 రూపాయలు కాగా ఆడవారికి 300 నుంచి 400 ధర పలుకుతుండటంతో కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు వేసేందుకు దూర ప్రాంతాలకు ఆటోలలో కూలీలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. నిజాం సాగర్, పిట్లం, మద్నూర్, జుక్కల్ ప్రాంతాల నుంచి వ్యవసాయ కూలీలు బోధన్, కోటగిరి, వర్ని మండలాలకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ప్రస్తుత వర్షాలతో కూలీలకు డిమాండ్ నెలకొనడంతో కూలీ రేట్లు పెరిగాయి. హిందుత్వాన్ని బలపరిచేందుకు పరిపూర్ణానంద స్వామి ఎంతో కృషి చేస్తున్నాడని, స్వామీజీని టీఆర్ఎస్ ప్రభుత్వం గృహ నిర్బంధం చేయడం సరైంది కాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు. నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో బీజేపీ నగర అధ్యక్షులు ఎండల సుధాకర్ ఆధ్వర్యంలో శ్రీ పరిపూర్ణానంద స్వామిని అక్రమ అరెస్టు చేసినందుకు నిరసనగా టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ మహిళల మనోభావాలను దెబ్బతీయడమే టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యముగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎంతో చేతులు కలిపి ఓట్ బ్యాంకు కోసం ఆడుతున్న ఆటలని స్పష్టం చేశారు. పరిపూర్ణానంద స్వామి హిందూ ధర్మం కోసం పాటు పడుతున్నారని, స్వామీజీని గృహ నిర్బంధించడం సిగ్గుచేటని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన కత్తి మహేష్ ను రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వామి యాదవ్, న్యాలం రాజు, వీరేందర్, సుగుణ, శ్రావణ్, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. అనేక ఆటుపోట్లకు నిలబడి ఈరోజు భారతదేశంలో హిందుత్వం నిలబడి ఉంది. దానికి ఎన్నో వర్గాల నుండి ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉన్నాయి. ఈరోజు హిందుత్వాన్ని కాపాడేది ఎవరయ్యా అంటే స్వామి వారు, పీఠాధిపతులు, స్వాములు. అటువంటి పరిపూర్ణానంద స్వామి ఆయన ఒక మంచి ఉద్దేశంతో తన ప్రసంగాలతోటి తన హిందుత్వాన్ని నిలబెట్టే దిశగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే కొన్ని శక్తులు, కొంతమంది శక్తుల ప్రేరేపణతోటి కొంతమంది హిందుత్వం పైన, హిందూ దేవతల పైన, రాముడి పైన, సీతమ్మ వారి పైన అనరాని మాటలు, అసభ్యకరమైన పదజాలంతో అవమానపరచడం చాలా శోచనీయం. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో ఆ ప్రేమ వ్యవహారం అమ్మాయి ప్రాణాలు తీసింది. విషయం తెలియడంతో ప్రేమికుడితో సహా కుటుంబీకులు పరారయ్యారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నందిపేట్ మండలం తల్విద గ్రామంలో ఆందోళన నెలకొంది. పక్కనే ఉన్న లక్కంపల్లి గ్రామానికి చెందిన 19 సంవత్సరాల కుమ్మరి గంగాలత గ్యాస్ నూనె పోసుకుని నిప్పంటించుకుని చనిపోయింది. అయితే ఆమె చావుకు కారణం తల్విద గ్రామానికి చెందిన 25 సంవత్సరాల గంగాధర్ గా భావించిన కుటుంబ సభ్యులు గంగాధర్ ఇంటి ముందు గోతి తీశారు. పోలీసులు కల్పించుకుని సమస్యను సద్దుమణిగించారు. వివరాల్లోకి వెళ్తే గత 3 రోజులుగా గంగాలత, గంగాధర్ ఇద్దరు కనపడకుండా పోయారు. కుటుంబ సభ్యులు వెతకగా గంగాలతను గంగాధర్ ఇంటి వద్ద విడిచి వెళ్లాడు. గంగాలత తల్లి ముందే ఒంటిపై కిరోసిన్ పూసుకుని నిప్పంటించుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరణ వార్త విన్న గంగాధర్ కుటుంబం కనబడకుండా పోయింది. మొత్తానికి ప్రేమ వ్యవహారం ప్రాణం తీసింది. అయితే 2 సంవత్సరాల నుంచి లవ్ చేసినా నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి 2 సంవత్సరాల నుంచి ఎఫ్ఐఆర్ నడుస్తుంది. అయితే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మొన్న శుక్రవారం రోజు తీసుకుపోయిండు. మళ్ళీ శనివారం ఉంచుకున్న తర్వాత సండే రోజు వదిలేసిండు, నేను చేసుకోనని చెప్పిండు. అదే మనస్తాపంతో అమ్మాయి ఇంటికి వచ్చేసి సూసైడ్ చేసి వాళ్ళ పెద్దోళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇంకా మొత్తం చెప్పి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాలా, ఖచ్చితంగా ఆయనని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీసులు వచ్చారు, పోలీసులు ఇందాక వచ్చి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు. న్యాయం చేస్తామని చెప్పడంతో మేము ఆందోళన విరమిస్తున్నాం. ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి. అయితే ఇటీవల జిల్లాలో ప్రేమ వ్యవహారంలో ప్రేమికులు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుండడం విస్మయానికి గురిచేస్తోంది.
ప్రధానంగా ప్రేమించుకున్న ప్రేమికులను కుటుంబ పెద్దలు బలవంతంగా అడ్డుకోవడం వల్లే ప్రేమికులు తాము ఎంతగానో ప్రేమించిన వారు దక్కరనే మనస్తాపంతో ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడడం గమనార్హం. ఏది ఏమైనా ఈ విషయంలో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఇరు కుటుంబాల వారు కౌన్సిలింగ్ తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియుడు గంగాధర్ యువతిని మోసం చేయడం వల్లే ఇలాంటి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటనలో దోషులకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. 2012లో ఢిల్లీలో జరిగిన సామూహిక లైంగిక దాడి కేసులో మరణ శిక్షను ఖరారు చేయడంతో మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఢిల్లీలో 2012లో ఘోరాతి ఘోరమైన నిర్భయపై జరిగిన లైంగిక దాడి కేసులో దోషులకు మరణ శిక్ష సరి అని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో మహిళా లోకం హర్షం వ్యక్తం చేసింది. న్యాయం పేరిట తమను హత్య చేస్తున్నారని క్రింది కోర్టులు విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గించాలని నిందితులు ముఖేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ దాఖలు చేసుకున్న పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. క్రింది కోర్టులు ఇచ్చిన తీర్పును పరిశీలించి దోషులకు ఉరిశిక్ష సరి అని ఉరిశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో మహిళా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, మహిళలు, యువత హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో నిర్భయ కేసులలో నిందితులను శిక్షించినటువంటి కోర్టు చాలా రోజుల తర్వాత మరి వాళ్ళ శిక్ష ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడం వలన మేము ఐక్యంగా మరి ఈ రోజులలో జరుగుతూ ఉన్నటువంటి మహిళపైన దాడులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి దోషులను శిక్షించాలంటే వెంటనే కోర్టు కూడా వెంట శిక్ష విధిస్తేనే మరి ఉన్నటువంటి నిందితులకు కూడా బాధ అనేది ఉంటుంది. ఇన్నాళ్లకు శిక్ష ఖరారైంది. శిక్షలు తోటే అంతం కావట్లేదు. అనేక మహిళలపైన రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయి. లైంగిక దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. భావాజాలలో కూడా మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి. ఒక్క అక్క చెల్లిగా అని ఆలోచించే యువతకు వస్తేనే, సమాజంలో మార్పు వస్తేనే ఇది హత్యలు, అత్యాచారాలు ఆగుతాయి. వాహనం నడిపించేటప్పుడు డ్రైవింగ్ పైనే దృష్టి సారించాలని, లేకపోతే తప్పు లేకపోయినా ప్రమాదం జరిగితే కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని, వాహన చోదకులు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని జిల్లా రవాణా శాఖ అధికారి డి వెంకట్ తెలిపారు. ఆర్మూర్ మండలంలోని పెర్కిడ్ గ్రామంలో గల ఎంఆర్ గార్డెన్ లో రవాణా శాఖ ఆర్మూర్ ఆధ్వర్యంలో సడక్ రక్ష, జీవన్ సురక్ష అనే అంశంపై డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవాణా శాఖ అధికారి డివి రెడ్డి, నేషనల్ హైవే ట్రాఫిక్ ఇంజనీరింగ్ రఫీక్ హాజరై వారు మాట్లాడుతూ, జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగితే తక్షణ సహాయం కోసం 1033 నంబర్కు కాల్ చేసి సమాచారం ఇస్తే అత్యవసరంగా అంబులెన్స్ తో పాటు డాక్టర్లను పంపించడం జరుగుతుందని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ పరిష్కారం అందిస్తామని అన్నారు. రోడ్డు భద్రతలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా వాహనం నడిపించేటప్పుడు సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించి వాహనం నడిపించాలని సూచించారు. అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్య డ్రైవింగ్ చేయరాదని అన్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ఆటోలో నడిపించరాదని అన్నారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని వాహనదారులు డ్రైవింగ్ చేయాలని తెలిపారు. భయపడతారట, అలా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మీరు అవగాహన పెంచుకోండి. లేదు అంటే ఇప్పటిదాకా మేము అవగాహన చేశాము, ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ చేశాము. ఇవాళ చూస్తున్నాం చాలా మంది కూడా లిటరసీ ఎంతైనా ఉండొచ్చు, కానీ ఎడ్యుకేషన్ లేకపోతే మాత్రం మనం ఏం చేయలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవగాహనతో వాహనాన్ని మన రోడ్డుపై తీసుకొచ్చి, మన యొక్క రోడ్డు మన ఒక్కరిదే కాదు, రోడ్డు మనందరిది. రోడ్డుపై నడిచే పాదచారుల నుంచి మొదలు పెట్టుకుంటే వారు నడిపించే వారందరిది కూడా. కాబట్టి పాదచారులు కూడా అతను సరిగా నడవలేదనుకో సడన్ గా ఎవరైనా వచ్చి ఎన్నికలు గుర్తుపోవచ్చు కూడా. కాబట్టి పాదచారులు కూడా నియమ నిబంధనలు పాటించాలి. ఈ కార్యక్రమంలో ఏఎంబిఐ శ్రీనివాస్, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ మున్సిపల్ కార్పొరేషన్ అవార్డు తీసుకున్న ఇందూరు నగర శివారు ప్రాంతాల్లో బురదమయమై రోడ్ల వైపు కన్నెత్తి చూడడం లేదు. అర్సాపల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద గల రోడ్డు వర్షానికి పూర్తిగా బురదమయంగా మారడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
నగరంలోని 39వ డివిజన్ అర్సపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద గల రోడ్డు గత 15 ఏళ్ల నుండి ప్రతి వర్షాకాలంలో బురదమయంగా మారుతుంది. కార్పొరేటర్లు మారినా అటువైపు కన్నెత్తి చూసేవారే కరువయ్యారు. ఆ ప్రాంత ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే ఆ దారి గుండా వెళ్లేందుకు భయపడుతున్నారు. ఇక పాఠశాలకు వెళ్లే విద్యార్థుల సంగతి వర్ణనాతీతంగా మారింది. ఇంటి నుండి శుభ్రంగా తయారై పాఠశాలకు వెళ్లాలంటే ఆ బుద్ధమయమైన రోడ్ల గుండా వెళ్లాల్సిందే. దీంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. నగరంలో ప్రతి కాలనీలో సీసీ రోడ్లు వేస్తున్నారు. కానీ స్థానిక కార్పొరేటర్ పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోందని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా నగర మేయర్ అధికారులు స్పందించి రోడ్లు వేయించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రాథమిక పాఠశాల ఉన్నటువంటి ఈ ప్రాంతం లోపల సరైనటువంటి రోడ్డు వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సరిగా లేకపోవడం వల్ల చాలా ప్రజలు కానీ ఈ స్థానికులు కానీ తర్వాత స్కూల్ విద్యార్థులు కానీ బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయానికై మేము చాలాసార్లు స్థానికమైనటువంటి కార్పొరేటర్కి ఒక 2-3 సార్లు మేము విన్నవించాము. చాలా ఇబ్బంది అవుతుందని. దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది పిల్లలు ఇప్పటికే 2-3 పడడం కానీ వాళ్ళకు చేతులు ఇరగడం కానీ జరిగింది. ఈ డ్రైనేజ్ వ్యవస్థని రోడ్డు వ్యవస్థని సరిగ్గా ఉంచి మాకు హెల్ప్ చేయగలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు చూద్దాం. ఇంటర్నెట్ రంగంలో అత్యధిక ప్రజాదరణ పొంది జిల్లాలోనే నంబర్ 1 గా నిలిచిన సామా బ్రాడ్బ్యాండ్ 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా ఆకర్షణీయమైన సరికొత్త ప్లాన్స్ మరియు మార్కెట్లోని ఇతర ఇంటర్నెట్ సేవల కంటే అతి తక్కువ ధరలకి 1 Mbps నుండి 150 Mbps వరకు అతి తక్కువ ధరలకి ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది మీ సామా బ్రాడ్బ్యాండ్. 5 Mbps ప్లాన్స్ నందు 40 GB డేటా లిమిట్ తో పాటు ఆఫ్టర్ లిమిట్ 1 Mbps నందు మంత్లీ 399, క్వార్టర్లీ 1049, హాఫ్ ఇయర్లీ 1999 రూపీస్ తో మాత్రమే. 10 Mbps ప్లాన్స్ నందు 80 GB డేటా లిమిట్ తో పాటు ఆఫ్టర్ లిమిట్ 1 Mbps మంత్లీ 599, క్వార్టర్లీ 1649, హాఫ్ ఇయర్లీ 2999 రూపీస్ తో మాత్రమే. 20 Mbps ప్లాన్ నందు 150 GB డేటా లిమిట్ తో పాటు ఆఫ్టర్ లిమిట్ 2 Mbps ప్లాన్స్ నందు మంత్లీ 1199, క్వార్టర్లీ 3299, హాఫ్ ఇయర్లీ 5999 రూపీస్ మాత్రమే. 6 మంత్స్ ప్లాన్ నందు మొదటిసారిగా 5 సంవత్సరాల వారంటీ గల వైఫై రూటర్ తో ఉచితంగా అందిస్తుంది కేవలం మీ సామా బ్రాడ్బ్యాండ్ మాత్రమే. మా అడ్రస్ సామా బ్రాడ్బ్యాండ్, GTPL ఆఫీస్ నియర్ జిల్లా పరిషత్, బిసైడ్ MLA బిల్డింగ్, సుభాష్ నగర్, నిజామాబాద్. మా బ్రాంచ్ GTPL ఆఫీస్ బిహైండ్ మహావీర్ స్టోర్, మామిడిపల్లి స్టోర్, ఆర్మూర్. వెల్కమ్ బ్యాక్. నకిలీ చలాన్ల కుంభకోణం కేసు కీలక సూత్రధారి బినామీ పేర్లతో తీసుకున్న ఆస్తులను ఒక్కొక్కటిగా విక్రయిస్తున్నాడు. ఈ విషయం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసును సిఐడి నీరుగారుస్తుందన్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. బోధన వాణిజ్య పన్నుల శాఖలో చోటు చేసుకున్న నకిలీ చలానాల కుంభకోణం కేసు కీలక సూత్రధారి బినామీ పేర్లతో తనకున్న స్థిరాస్తులను ఒక్కొక్కటిగా విక్రయించడం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసును సిఐడి నీరుగారుస్తోందనే విమర్శలు వెల్లబెత్తుతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. వ్యాట్, సిఎస్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన పన్ను మొత్తాన్ని దారి మళ్లించి భారీ కుంభకోణానికి పాల్పడిన సూత్రధారి నిజామాబాద్ నగరంతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా పెద్ద మొత్తంలో స్థిరాస్తులను కూడగట్టాడు. కోట్ల విలువ చేసే ఈ ఆస్తులను ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా అమ్మకానికి పెట్టినట్లు వ్యాపార వర్గాలు చెప్పుకుంటున్నాయి. నగర నడిబొడ్డున కోట్ల విలువ చేసే 2 భవనాలున్నాయి. వీటితో పాటు వినాయక్ నగర్ శివార్లో భారీ విస్తీర్ణంలో ఓ ఫామ్ హౌస్ ఉంది. మరో 1000 గజాల ఇంటి స్థలం, పలుచోట్ల ప్లాట్లు, నగర్ శివార్లో గోదాంలు, ఇలా కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. సుమారు దశాబ్దం పాటు వాణిజ్య పన్నుల శాఖను తన కనుసన్నల్లో నడిపిన ఈ సూత్రధారి ఇలా కూడగట్టిన ఆస్తులను ఒక్కొక్కడిగా అమ్మకానికి పెట్టడం స్థానిక వ్యాపార వర్గాల్లో కలకలం రేగుతోంది. ఈ వివాదాస్పద ఆస్తులను కొనుగోలు చేసేందుకు సంశయిస్తున్నప్పటికీ మార్కెట్ విలువ కంటే తక్కువకు లభించడంతో కొందరు ధైర్యం చేసి కొనుగోలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాలోని నిజాం చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కేంద్రంలో ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వర్నీలో 7 వామపక్షాలతో కలిసి ఆందోళన చేస్తున్న పరిరక్షణ కమిటీ దశల వారీ ఉద్యమంలో భాగంగా ఫ్యాక్టరీ పరిధిలోని మండలాల్లో రిలే నిరాహార దీక్షలు చేపడుతోంది.
ఇందులో భాగంగా నేడు వర్ణి మండల కేంద్రంలో చేపట్టిన రిలే దీక్షలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు వామపక్ష నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ సభ్యులు వరదయ్య మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తానన్న కేసీఆర్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని, 32 నెలలుగా కార్మికులు బకాయి పడ్డ వేతనాలు ఇప్పించాలని, అక్రమ లేఅవుట్ ను ఎత్తివేయాలని అన్నారు. అలాగే చెరుకు రైతులకు రుణమాఫీ వర్తింపచేయాలని, చెరుకు రైతులకు రవాణా ఛార్జీలు చెల్లించాలని వరదయ్య డిమాండ్ చేశారు. చెరుకు రైతుల డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని, ప్రైవేట్ వారి ఆధీనంలో ఉన్న ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి నడిపించాలని వరదయ్య డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళన మరింత ఉధృతం చేసి ప్రభుత్వానికి చెరుకు రైతుల తడాకా చూపిస్తామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడుపుతుంది అధికారంలో వచ్చిన తర్వాత అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అధికారం చేపట్టి 4 సంవత్సరాలైనా ఆ మాటను అమలు చేయలేదు. అమలు చేయకపోగా గత 2 సంవత్సరాల క్రితం ఫ్యాక్టరీని ప్రైవేట్ యాజమాన్యం లేఅవుట్ ప్రకటించి మూసేసింది. వాటిని తెరిపించే విషయంలో కూడా ప్రభుత్వం మీనమేషాలు ఎక్కిస్తూ ఉంది. ఈరోజు 32 నెలలుగా కార్మికులకు వేతనాలు లేక అనేక అవస్థలు పడతా ఉన్నారు. రిలే నిరాహార దీక్షలో బోధన్ చక్కెర ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ కన్వీనర్ రాఘవులు, సభ్యులు గంగాధర్, నన్నేశాబ్ తదితరులు పాల్గొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు లాడ్జీలు అడ్డాలుగా మారాయి. లాడ్జీల నిర్వాహకులు వచ్చిందే కట్నంగా భావించి అసాంఘిక కార్యకలాపాలకు పేకాట ఆడుకోవడానికి అద్దెకు ఇస్తున్నారు. పోలీసుల తనిఖీలు అంతంత మాత్రంగానే ఉండడంతో లాడ్జీల నిర్వాహకులకు అడ్డు అదుపు లేకుండా పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. నగరంలోని లాడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. నేరాలు చేయడానికి వచ్చే వారితో పాటు పేకాట ఆడేందుకు నగరంలోని లాడ్జీలను సదరు వ్యక్తులు ఎంచుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన లాడ్జీల్లో ఆదాయం అందుకు అనుగుణంగా రాకపోవడంతో నిర్వాహకులు వీటిని చూసి చూడనట్లు కిమ్మనకుండా పోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగర లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందిస్తే గాని పోలీసులు స్పందించడం లేదని తెలుస్తోంది. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించేవారు లాడ్జీలు రక్షణగా ఉంటాయని భావించి వేల రూపాయలను పెట్టి లాడ్జీలు అద్దెకు తీసుకుంటున్నట్లు సమాచారం. అందుకు వారికి అనువుగా ఉండే స్టార్ హోటళ్లను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మధ్య తరగతి వ్యక్తులు వీటిని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి లాడ్జీల్లో గతంలో ఆత్మహత్యలు సైతం చోటు చేసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉండే లాడ్జీల్లో ఆత్మహత్యల ఘటనలు జరిగాయి. అయితే గత కొంతకాలంగా లాడ్జీల్లో ఎటువంటి ఆత్మహత్యలు జరగకుండా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం. నగరంలోని పాత లాడ్జీల్లో అంతగా వసతులు లేకపోవడంతో పాటు నిర్వహణ భారం, పన్నులు పెరగడం వల్ల వారు నష్టాల్లో ఉన్నట్లు సమాచారం. దీనిని అదునుగా తీసుకున్న లాడ్జీల నిర్వాహకులు వచ్చిందే కట్నంగా భావించి అసాంఘిక కార్యకలాపాలకు పేకాట ఆడుకోవడానికి అద్దెకు ఇస్తున్నారు. ఏ పోలీసులకు సమాచారం అందకుంటే వారికి అద్దె మిగులుతోంది. కానీ అదే పోలీసులకు సమాచారం అందితే దాడులు చేస్తే వచ్చిన ఆదాయం కాస్త పోతుంది. దీనికి తోడు పోలీస్ శాఖ సిబ్బంది కొరత ఉండడం, ధర్నాలు, ముఖ్యమైన వ్యక్తుల పర్యటనల బందోబస్తుల వల్ల వారికి తీరిక లేకుండా పోతుంది. దీంతో వారు ఈ లాడ్జీలపై అంతగా దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. అయితే ఇటీవల పోలీస్ శాఖలో టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయడం వల్ల వారి నిఘా పెరిగింది. దీంతో సమాచారం అందగానే వారు వెంటనే స్పందిస్తున్నారు. ప్రధానంగా పేకాట, మట్కా, గుట్కాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ బృందం ఇన్స్పెక్టర్ జగదీష్ సమాచారం రాగానే వెంటనే తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా పేకాటను జిల్లాలో పూర్తిగా నియంత్రించేందుకు జిల్లా వ్యాప్తంగా సకాలంలో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలో 3 రోజుల క్రితం ఓ స్టార్ హోటల్లో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు నగర ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ జి నరేష్, 4వ టౌన్ ఎస్ఐ అశోక్ రెడ్డిలతో కలిసి హోటల్స్ పై దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 67,000 నగదుతో పాటు 14 సెల్ ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని లాడ్జీల్లో పేకాట నడుస్తున్న సమాచారంతో వారికి చెక్ పెడుతున్నారు. నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహణ లేకుండా తనిఖీలు ముమ్మరం చేస్తామని, అనుమానం వచ్చిన వ్యక్తులు పూర్తి వివరాలను సేకరిస్తామని, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద నిఘా పటిష్టం చేస్తామని, ఉన్నతాధికారుల ఆదేశాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తూ నేరాల నియంత్రణకు కృషి చేస్తామని, ప్రజలు సైతం పోలీసులకు సహకారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తయిందని అయినా ఇప్పటి వరకు అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించలేకపోవడం సరైంది కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు ఆధ్వర్యంలో అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కార్యకర్తలను చిన్నచూపు చూస్తోందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల ముందు 36 గంటల మహాధర్నాను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులకు గతంలో వేతనాలు పెంచినప్పుడు మళ్లీ సంవత్సరంలో వేతనాలు పెంచుతామని హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఈరోజు అధికారుల వేధింపులు, స్థానిక ప్రజాప్రతినిధుల వేధింపులు ఎక్కువైనాయి. ఉద్యోగ భద్రత లేకుండా పోతా ఉన్నది. కాబట్టి అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం 18,000 అమలు జరపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సర్వ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని మంగళవారం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సార్వజనిక్ గణేష్ ఆలయంలో విశేష పూజలు చేశారు. నగరంలోని సార్వజనిక్ గణేష్ ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడికి భక్తులు తమ కష్టాలు దూరం కావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. ओम गणपतियाय नमः ओम गणनीयाय नमः ओम गण्याय नमः ओम गणाधिप सद्गुणाय नमः ओम गगनाधिपते नमः ओम गंगासुताय नमः ओम गंगासुताय नमः ओम गंगाधर భూమి లేని ఎరుకల గిరిజనులకు 3 ఎకరాల వ్యవసాయ సాగు భూమిని కేటాయించాలని ఎరుకల గిరిజనుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సాయి కుమార్ డిమాండ్ చేశారు. నందిపేట మండలం ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఎరుకల గిరిజనుల హక్కుల పోరాట సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఎరుకల గిరిజనులకు 3 ఎకరాల సాగు భూమి ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరుకల గిరిజనులు ఎంతో వెనుకబడి ఉన్నారని, వారి అభివృద్ధి కోసం 3 ఎకరాల సాగు భూమిని కేటాయించాలని కోరారు. నందిపేట మండల గ్రామంలో ఎంతో మంది గిరిజనులు బీదరికంలో ఉన్నారని, వారిని కేసీఆర్ ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. మరోవైపు కుల వృత్తి దెబ్బతిని మరి అన్నమో రామచంద్ర అంటున్నటువంటి ఎరుకల గిరిజనులను ఆదుకోవాలని కొత్త రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు కుల వృత్తుల్ని ప్రోత్సహిస్తున్నారు. దానిలో భాగంగానే భూమి లేని హరిజన గిరిజనులకు 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తున్నందున మాకు సెంటు భూమి కూడా లేదు. కాబట్టి నందిపేట మండలంలో ఉన్నటువంటి ఎరుకల గిరిజనులు ఈ రోజు అయ్యా కేసీఆర్ గారు దిక్కులేని నిరుపేద ఎరుకల గిరిజనులకు తమరే దిక్కు. బీఎడ్ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వం ఎస్జిటి పరీక్ష వ్రాసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయమని టీజీవీపీ అధ్యక్షులు సజ్జనం భానుచందర్ ఆరోపించారు. 2 సంవత్సరాల డిఎడ్ ట్రైనింగ్ 6 నెలల కోచింగ్ తో ఎలా సాధ్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలపై తీసుకున్న వైఖరిని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో డిఎడ్ విద్యార్థులకు న్యాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీవీపీ అధ్యక్షులు సజ్జనం భానుచందర్ మాట్లాడుతూ బిఎడ్ ట్రైనింగ్ చేసిన అభ్యర్థులు డిఎడ్ చేసిన అభ్యర్థులతో సరితూగరని, బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఎస్జిటి పరీక్ష రాయడానికి అవకాశం కల్పిస్తున్నామని, ప్రభుత్వం గెజెట్ విడుదల చేయడం అత్యంత దారుణమని అన్నారు. దీనివల్ల డిఎడ్ ట్రైనింగ్ చేసిన విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని, దీనిని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒక బక్క చిక్కినోడికి బలమైనోడికి ఇద్దరికి ఒకటే పరుగు పందెం నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ప్రభుత్వం వెంటనే ఈ జీవో ఏదైతే ఉందో ఈ జీవోను రద్దు చేసి కేవలం డిఎడ్ విద్యార్థులకే ఎస్జిటి పోస్టులు అన్నిటినీ అమలు చేయాలని, వారికి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు కొన్ని ఆర్మూర్ వార్తలు చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ కొనసాగుతోంది.
ఈ వెరిఫికేషన్ ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి మేలు జరగాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తోందని, బీసీ కార్పొరేషన్ రుణాల కోసం 1 లక్ష రూపాయలు పైబడిన వారికి నేడు సర్టిఫికెట్స్ పరిశీలన చేయడం జరిగిందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సరైన ధృవపత్రాలు తీసుకువచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెప్మా టీఎంసీ ఉదయ్, టీఆర్ఎస్ నాయకులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి గ్రామానికి 40,000 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆర్మూర్ ఎంపీడీఓ గోపిబాబు అన్నారు. ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈజీఎస్ నర్సరీని ఎంపీడీఓ పరిశీలించారు. నర్సరీలో గల మొక్కల వివరాలు స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ పోషెట్టిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా మొక్కలు నాటాల్సిన బాధ్యత ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సాయిలు, టీఆర్ఎస్ నాయకులు ప్రసాద్, కూలీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 1,00,000 ఉద్యోగాల భర్తీ చేయాలని, ఉద్యోగాల నోటిఫికేషన్ల దరఖాస్తు ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పీవైఎల్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీవైఎల్ రాష్ట్ర నాయకులు సుమన్, జిల్లా అధ్యక్షులు కిషన్ మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో కొలువుల కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం నిరాశ మిగిల్చిందని, 2015లో 1,07,744 ఉద్యోగాలు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం నామమాత్రం భర్తీలే చేసిందని అన్నారు. కాలయాపన చేయడం మానేసి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, అదేవిధంగా నోటిఫికేషన్ దరఖాస్తు రుణాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ నాయకులు రహీం, శ్రీనివాస్, కిషన్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెప్మా ఆర్పీలు తహసీల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన సమ్మెలో భాగంగా వంట వార్పు కార్యక్రమంతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మెప్మా ఆర్పీ మాట్లాడుతూ గత 7 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం ఏ పని చేపట్టినా మెప్మా ఆర్పీలే ముందు ఉండి నడిపించడం జరుగుతుందని, చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచి ఆర్పీలను ఆదుకోవాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ వేతనాలను పెంచనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. నవీపేట్ వార్తల్లోకి వెళ్దాం. నడిపేట మండలం అబ్బాపూర్ గ్రామంలో గంగాపుత్రుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ గంగాపుత్రుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్ మరియు రాష్ట్ర జిల్లా కమిటీల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని గంగాపుత్రుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో, మండల, గ్రామ స్థాయిలో పర్యటిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు. 60 సంవత్సరాల చరిత్రలో గంగాపుత్ర కులం నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు అయిన వారు లేరని అన్నారు. వెనుకబడిన తమ కులం రాజ్యాధికారం పొందినప్పుడే తమకు నిజమైన న్యాయం జరుగుతుందని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో 900 సంఘాలు, 1,50,000 ఓట్లు ఉన్న గంగాపుత్రులకు రాజకీయంగా వెనుకంజలో ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇంతవరకు వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది ప్రభుత్వం. అన్ని కులాలకు అన్ని తీసుకురావడం జరిగింది. ఉదాహరణకు వచ్చేసి మా గంగాపుత్రులకు వచ్చే విషయంలోనే కొద్దిగా తేడా ఎక్కడికి వస్తుందంటే, మా జాతిలో కూడా ఇంకో కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఆ కాంపిటీషన్ ఎక్కువైపోయిన తర్వాత మేము ముందు పోవాలంటే, మా వాయిస్ చెప్పాలంటే ముఖ్యమంత్రి గారికి మధ్యలో మాకు ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ఒక చైర్మన్ కానీ, ఎంపీ కానీ లేడు. కాబట్టి మాకు కూడా రాబోయే రోజులలో ఏదన్నా అవకాశం ఇచ్చినట్టయితే నిజామాబాద్ జిల్లాలో 1,50,000 ఓట్లున్నాయి మాకు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులను గ్రామ గంగాపుత్ర సంఘం నాయకులు ఒడ్డెన్న, లింగంలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నారాయణ, శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నర్సయ్య, కార్యదర్శి పండిత్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ వార్తలేంటో చూద్దాం. వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన అఖిల్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 3 లక్షల రూపాయల చెక్కును వైస్ ఎంపీపీ రాములు అందజేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో గాయాలు కావడంతో సీఎం రిలీఫ్ ఫండ్ ను దరఖాస్తు చేసుకోవటం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లటంతో మంజూరు కూడా చేయించడంతో 3 లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగిందని అన్నారు.
మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు దయాకర్, సత్యం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణంగా ప్రసవం అయిన తల్లికి డాక్టర్ అశోక్ కేసీఆర్ కిట్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కిట్ కార్యక్రమంలో భాగంగా సాధారణంగా ప్రసవం అయిన తల్లికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న కేసీఆర్ కిట్ ను తల్లికి అందజేయడం జరిగిందని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వేల్పూర్ మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ బాబురాజ్, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్ గౌడ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అశోక్ అమ్మ ఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ అమ్మ ఒడి కార్యక్రమంలో 53 గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి కావలసిన మందులను అందజేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరుపుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన మగ శిశువుకు 12,000 రూపాయలు, ఆడ శిశువుకి 13,000 రూపాయలను మరియు కేసీఆర్ కిట్ గర్భిణీ స్త్రీలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు హజ్రా విబేగం, ప్రభాకర్, నాగమణి, వన్మాల, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. మోపాల్ మండలం కంజన గ్రామంలో అన్నదమ్ములైన పోషెట్టి, ఎల్లయ్యల మధ్య పొలం విషయంలో తగాదా ఏర్పడటంతో ఇరువురు ఒకరిపై ఒకరు దాడులు జరుపుకున్నారు. దీంతో తీవ్ర గాయాలైన ఇరువురిని బంధువులు చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పుడు బులియన్ మార్కెట్ విశేషాలేంటో చూద్దాం. 24 క్యారెట్స్ బంగారం ధర 31,800 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం ధర 31,300 రూపాయలుగా ఉంది. తులం ముద్ద వెండి ధర 430 రూపాయలు కాగా కిలో ముద్ద వెండి ధర 43,000 రూపాయలుగా ఉంది. అలాగే తులం ఆర్నమెంట్ వెండి ధర 410 రూపాయలు కాగా కిలో ఆర్నమెంట్ వెండి ధర 41,000 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హరితహారం 4వ విడత మొక్కలు నాటడం ప్రారంభించాలి. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లను ఆదేశించిన ప్రధాన కార్యదర్శి జోషి. డిక్సలి యూనివర్సిటీని పరిశీలించిన జిల్లా కలెక్టర్. పోలీస్ స్టేషన్ సంబంధించి ప్రతి కేసుల వివరాలను ఆన్లైన్ చేయాలి. ఇది కార్తికేయ వెల్లడి. ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి 4 ఏళ్లలో చేసి చూపించాం. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా వెల్లడి. నిర్భయ చట్టం మహిళలకు ఊరటనిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో హర్షం వ్యక్తం చేసిన మహిళలు. బోధన్ బల్దియా చైర్మన్ పై అవిశ్వాసానికి ముహూర్తం ఖరారు. 25వ తేదీని ఖరారు చేసిన కలెక్టర్. మరోవైపు అవిశ్వాసాన్ని నిలిపివేయాలని దళిత సంఘాల డిమాండ్. ప్రేమించిన యువకుడు దక్కలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు. బీఎడ్ చేసిన వారికి ఎస్టీటీ పోస్టులను రద్దు చేయాలంటూ బీఎడ్ విద్యార్థుల భారీ ర్యాలీ. వరుస వర్షాలతో జిల్లాలో ఊపందుకున్న వ్యవసాయ పనులు. వరి నాట్లతో బిజీ అయిన రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL. నమస్తే.